నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కట్టంగూరులో బంగ్లాదేశ్ హిందువులను రక్షించుకుందామని నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. హిందువుల పట్ల జరుగుతున్న మారణకాండను ఖండించాలన్న పబ్బు వెంకటేశ్వర్లు. చిట్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సంఘం పట్టణ అధ్యక్షుడు వాసా విద్యాసాగర్. శాసన మండలి ప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కట్టంగూరు మండలంలో ఈ రోజు కట్టంగూరు మండలం అధ్యక్షులు పబ్బు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులను రక్షించుకుందామని నినాదాలు చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పబ్బు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశం ప్రజలందరూ బంగ్లాదేశ్లో హిందూ ప్రజల పట్ల జరుగుతున్న మారణకాండను ముక్తకంఠంతో ఖండించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోమటి భాస్కర్, పాడూరి వెంకటరెడ్డి, ఊర్గంటి హరిబాబు, ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు, కార్యదర్శి నీలం నాగరాజు, యువ మోర్చా అధ్యక్షులు బతిని నాగరాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తాటిపాముల శ్రీను మరియు బూత్ అధ్యక్షులు రాజు, చెరుకు నాగరాజు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విరజిల్లుతున్న త్రివర్ణ పతాకాల విద్యుత్ కాంతులు వెలుగులలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పనిచేసిన వివిధ కేటగిరీల ఉద్యోగులు, కూలీలు మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరినీ స్మరించుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. చిట్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సంఘం పట్టణ అధ్యక్షుడు వాసా విద్యాసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ మహిళా జిల్లా అధ్యక్షురాలు పందిరి గీతా రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు మేడిశెట్టి ఉమాశంకర్, వేలుపల్లి వెంకటేశ్వర్లు, వన్పర్తి వెంకటేశ్వర్లు, పందిరి రమేష్, రంగా వెంకటేశ్వర్లు, కల్వకుంట్ల రవి, బెలీదే సత్యనారాయణ, వాస రామ్ మోహన్, బుద్ధ కృష్ణమూర్తి, జగిని వెంకన్న, బలిదే నర్మద, వాస రాజేశ్వరి, బుద్ధ విమల, చంద నాగలక్ష్మి, సకినాల సువర్ణ, వాస రాధ, బుస్స లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫోటోలే మేజర్ అయింది.
చీఫ్ కాబట్టి లాస్ట్ ఫోటో కన్నా లాస్ట్ దాంట్లో ఫోటోలు కొట్టాలి వీడియో తీస్తాడు ఒకసారి పంజాబ సింధు గుజరాట ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గానే తవ జయ గాథా జన జన మంగళదాయ. అందరు వచ్చారు ఓకే రైట్. 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రఘోత్తమ్ రెడ్డి, దయానంద్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, గుత్తా వెంకటరెడ్డి, మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. गार्ड निरीक्षण के लिए हाजिर है. Good! Master salute! Follow me! Just! जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य
నకిరేకల్ నియోజకవర్గం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని వివిధ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ మురారి శెట్టి ఉమారాణి, ఆయా శాఖల అధికారులు, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. జెండా వందనం జరిగింది. లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు అధ్యక్షుడు డాక్టర్ వై మోహన్ రెడ్డి, చారిటబుల్ చార్టర్ ప్రెసిడెంట్ కందల పాపిరెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, సెక్రటరీ వై యాదగిరి రెడ్డి, ట్రెజరర్ కె లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రెసిడెంట్ డి బి ప్రకాష్ రావు, ఎన్ సూర్యచంద్రరావు, ఫాస్ట్ చైర్మన్ పోతుల రాములు, కోటగిరి రమేష్, డాక్టర్ సూర్యకుమార్, జి నారాయణ, వై రజనీకాంత్ రెడ్డి, ఎన్ కృష్ణారెడ్డి, లింగశివరెడ్డి మరియు శివలింగారెడ్డి, బి యాదయ్య, లయన్స్ క్లబ్ నవ్య ప్రెసిడెంట్ ఎన్ రమాదేవి, సెక్రటరీ డి పద్మజ, ట్రెజరర్ వై రఘనమ్మ మరియు లయన్స్ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ స్వతంత్రానికి మనం చూస్తున్నాం. పక్కన ముస్లిం కంట్రీస్ బంగ్లాదేశ్, పాకిస్తాను వాళ్ళకు కూడా స్వతంత్రం వచ్చింది. మనకు వచ్చినట్టు వాళ్ళ ఆగస్టు 14 పాకిస్తాన్కి వచ్చింది. దాని తర్వాత వాళ్ళ ఉమ్మడి దేశాన్ని మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు 1971లో మన దగ్గర ఎంత పన్ను వసూలు చేసిందంటే, నాకు గుర్తుంది, సినిమా పోతే 25 పైసలు టికెటు, 25 పైసలకు 10 పైసలు బంగ్లాదేశ్ శరణార్థుల కోసం అని చెప్పి, అంటే 40%, 25 పైసలకు 10 పైసలు బంగ్లాదేశ్ శరణార్థులకి. అంటే ఆ రోజుల ప్రకారం 40% మన దగ్గర వసూలు చేసి ప్రతి దాని మీద సినిమా దేని మీదైనా ఆ విధంగా చేసి వాళ్ళ స్వాతంత్రం కోసం మన వాళ్ళు యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి వాళ్ళ విడదీసి సపరేట్ రాష్ట్రం చేసి మనం ఈ రోజు వరకు కూడా వాళ్ళ మిత్రదేశం ఉండుకుంటూ మనం అన్ని విధాలా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ గవర్నమెంట్ ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళకు స్వతంత్రం ఉన్నది, అది అక్కడ ఏం గవర్నమెంట్ అర్థం కావట్లేదు. వాళ్ళు మిలిటరీ వాడు చెప్తే వాడు ప్రధానమంత్రి పరారైపోవాలి. మొత్తం మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళ హక్కులు మొత్తం. పాకిస్తాన్లో అట్లే ఉంది, బంగ్లాదేశ్లో అట్లే ఉంది. మొన్న చిన్న ఇష్యూలా అక్కడ విద్యార్థులు రిజర్వేషన్, అంటే వాస్తవంగా అది రిజర్వేషన్ విధానం అనేది చాలా తప్పు. వాళ్ళు 1971లో ఎవరైతే స్వతంత్రం కోసం వాళ్ళ సపరేట్ దేశం కోసం ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళ కుటుంబాలకు 30% రిజర్వేషన్ అట. అంటే అదే మన భారతదేశంలో 1947 మనకు స్వతంత్రం వచ్చింది. మనం ఎక్కడ కూడా స్వతంత్రం దానికి పాటుపడ్డ వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకు 1%. లయన్ మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నేను ఒక 2 మాటలు ఇంగ్లీష్లోనే మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే కుమార్ గారు చాలా మాట్లాడతారు కాబట్టి. సో ఇండియా అటైన్డ్ ఫ్రీడమ్ ఆన్ 15th August 19th rule. The independence of any country is a moment of pride and glory. Who liberated our country, our motherland, from the clutches of British rule. So at a one stroke on the midnight, India moving into 15th August 1947, the first Prime Minister of India, Jawaharlal Nehru, made a famous speech proclaiming India's independence. So under this flag, there is no difference between prince and peasant. There is no difference between rich and poor. There is no difference between man and
మ్యాన్ అండ్ ఉమెన్. థ్యాంక్ యూ. దానికి వీలున్నంత వరకు ఎక్కడ వీలుంటే అక్కడ మన సభ్యుల ద్వారా చందాలు వసూలు చేసి సోలార్ ప్లాంట్ పెట్టడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా మనం గతంలో కూడా ప్రతి సభ్యులను కూడా ఇక్కడ అల్పాహార కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి సభ్యులు కూడా పాల్గొంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వృద్ధులకు మనం వచ్చే పైసలు వాళ్ళకి సరిపోతావు. మనం ఇంకా వీలున్నంత వరకు అందరినీ కోరి మన బర్త్డేలకైనా, పెళ్లి రోజులకైనా, పుట్టినరోజులకు మనకు ఎవరు ఉంటే వారికి తెలిపి దీన్ని సహకరించవలసిందిగా కోరుతూ, మన లయన్స్ క్లబ్ని మనం అందరం ఏ విధంగా అయితే ఇంతవరకు సహకరించుకుంటూ వచ్చినామో భవిష్యత్తులో కూడా సహకరించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పీడీజీ గారు డాక్టర్ వైమోహన్ రెడ్డి గారు, చార్టర్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి గారు, ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ గారు, ట్రస్ట్ సభ్యులు మరియు లయన్స్ మిత్రులు, అన్ని లవ్యా క్లబ్బు మరియు సెంటేరియల్ క్లబ్బు అందరికీ కూడా పేరున డిస్ట్రిక్ట్ 320 తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ గారు మాట్లాడినట్టుగా అలాగే పాపిరెడ్డి గారి మాటలని ఏకీభవిస్తూ, ఈ లయన్స్ క్లబ్ తరఫున చాలా వరకు చేయవలసింది ఏంటంటే మనం పాఠశాలలో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. ఇది ఒక మండలం వారీగా తీసుకొని మనకున్న పరిధిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, వాస్తవం కూడా డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుండే పరిమాణాలు వాళ్ళ ఆ వయసులోనే ఉండేది. ఇప్పుడు 20, 25, 15 ఏళ్ళ నుంచే ఆ షాప్లో కనబడుతున్నారు. దానికి తోడు ఇవాళ సెల్ వల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయని కూడా చెప్పాలి. దాన్ని ఇప్పితే ఇప్పుడు కొంతమంది కోట్ల రూపాయలు కూడా ఓటుకుని ఆటాడి లక్షల రూపాయలు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిద్దరు పిల్లల వల్లే గౌరవం ఎక్కువైపోయింది. తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన కూడా మారవలసింది. ఆ ఉద్యమం అట్లనే ఒక పట్టువిరుపుగా జరగడం వల్ల మనం కొంత మార్పు చేసినా, మనం ఒక గ్రామంలో ఒక ఇద్దరు మార్చినా మనం మార్చిన వాళ్ళమే అవుతాం. కాబట్టి అవగాహన సంస్థ వల్ల ఈ సబ్జెక్టు క్లాసులలో కూడా నేర్పించి ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ, డిగ్రీ స్థాయిలో కానీ, తర్వాత మన వైద్య విధానంలో కానీ, ఏ కాలేజీలో అయినప్పటికీ కూడా, ఇంజనీరింగ్లో కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక అలవాట్లు చేసినట్లయితే, మనం ఈ డల్లు ఉన్న పిల్లవాడు ఇంటర్మీడియట్ తర్వాత, డిగ్రీ స్థాయి తర్వాత మంచి ఇంప్లిమెంట్ అయ్యి వాడు మంచి ఆఫీసర్ అయినాడు. కింది తరగతిలో బాగా తెలుగుకున్నటువంటి ఒక వ్యక్తి పెద్ద క్లాసు పోయిన తర్వాత వారికి సంబంధించిన ఒక దోస్తుల ద్వారా కానీ ఇంకేదో కానీ వాడు మొత్తం ఏమిటి పనికి రాకుండా బర్త్డే అయినాడు. మినిమం చదువుకోవడానికి 10th వరకు అవసరం. ఆ తర్వాత వానికి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాడు ఏదైతే ఎంచుకున్నాడో ఇవాళ వాడే మంచిగా బెంజికాల తిరుగుతున్నాడు. అంటే నాకు చదువు రావట్లేదు, నేను ఈ పని ఏదైనా నేర్చుకుంటా అనేటువంటి ఒక పద్ధతిలో ఆ విధంగా పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ ద్వారా మనం చేయవలసిన ఒక కార్యక్రమాలు, ఈ అవగాహన సదస్సు బాగా పెట్టేసి మనం కొంత మార్పు చేసేది మనతో అవుతుందా అనేటటువంటి అధైర్యపడకుండా మనం నిర్వహిస్తుంటే దాంట్లో ఒక 1000 మందికి చెప్తే దాంట్లో ఎవరో ఒకరు పాటించే వాళ్ళు ఉంటారు. దానివల్ల కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయాలి. అనేక ఇప్పుడు పరీక్షలు పడుతున్నాయి, గ్రూప్స్ ఇవి పడుతున్నాయి. అటువంటి వాళ్ళకి ఏమన్నా గ్రంథాలయం అన్నా ఒక ఏర్పాటు అన్నా అదన్నా ఏదో ఒకటి పెడితేనే మరి బిల్డింగ్ ఒక కట్టిన దానికి మనకు ఒక ప్రతిఫలం ఉంటుంది. మరి రామ్మగా చెప్పాడు, మరి అందుకే ప్రతి నెల ఇప్పుడు ఉన్న సభ్యులంతా వస్తుంది పోయింది అనే దాని మీద, లేకపోతే నూనె మిల్లు ఉంటే నూనె మిల్లు దగ్గర పోయాడటం, ఎవరు మన దాంట్లో ఉన్న దాంట్లో ఎవరైనా దాతగా సహకారం చేస్తే నేను ఈ నెల బియ్యం ఇస్తానంటారు. అట్లాంటి ఎవరైతే ఉన్నో మన ట్రస్ట్ సభ్యులే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ వచ్చినటువంటి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఇంటికాడి కంటే మన ఇక్కడ వరకు పరదేశాల నుండి విముక్తి పొంది 78వ సంవత్సరం ఈరోజు మనం 77 పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలో పరిగెడుతున్నాం. ఆ సందర్భంగా అప్పటికి ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందినాం. నేటి సమాజంలో బాలికలు విద్యతో పాటు శాస్త్ర, సాంకేతిక, క్రీడ, వైమానిక, దేశ రక్షణ రంగాలతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలలో పురుషులతో పోటీపడి బాలికలు అగ్రగామిగా నిలుస్తున్నారని దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ప్రెసిడెంట్ కూరెళ్ల కృష్ణమాచార్ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 2023-24 సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా 26 మంది విద్యార్థినులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ను లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ట్రెజరర్
నామ దోమ మరియు దామోదర్ పద్మల ఆర్థిక సహాయంతో గురువారం విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి అధ్యక్షతన వహించగా ప్రెసిడెంట్ కూరెళ్ల కృష్ణమాచారి దాత నామ దామోదర్ పద్మాలు మాట్లాడుతూ విద్యను దూరం చేయడానికి ఒకనాడు బాలికలకు ఆ పరిస్థితి లేదని, ఇప్పుడు సమాజంలో గర్వంగా బాలికలు విద్యను అభ్యసించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్య ద్వారానే అన్ని అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు. పేదరికం చదువు అడ్డు కాకూడదని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు. పడమటిపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ లక్ష్మీల కుమార్తె IIIT సాధించి ఉన్నత చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న లయన్స్ క్లబ్ దేవరకొండ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం 15,000 రూపాయలను అందించి ఉన్నత చదువుల కోసం రాణించాలని తెలిపారు. బాలికల విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇక ఇలాంటి ప్రతిష్టాత్మకవంతమైన కళాశాలలో పేద గ్రామీణ ప్రాంతం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన గ్రామానికి చెందిన సంతోష్ లక్ష్మీల కుమార్తె పుష్పల మరియు మనోన్మయికి మంచి భవిష్యత్తు ఉందని, ప్రతి విద్యార్థిని పట్టుదల కృషితో సాధిస్తే తప్పక అభివృద్ధి చెందుతారని, ఇక మంచి పేరు తీసుకురావాలని, అబ్దుల్ కలాం కలలు కనండి సహకారం చేసుకోవాలి అన్న నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు లయన్ నారాయణ సింగ్ సైతం 5,000 రూపాయలు అందించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పస్కుల సత్యనారాయణ, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మరొక మారు లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం యొక్క అభివృద్ధి బాలల మీదనే ఉంది. నేటి బాలలే రేపటి పౌరులం. ఇదే స్లోగన్ ఈరోజు మొత్తం అంటారు కదా. మన భారతదేశ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంది. మీరు చదువుకునే చదువు మీదనే మీరు చూపించే క్రమశిక్షణ, క్రమబద్ధత, నిబద్ధత ఎంత ఉందో దాన్ని బట్టే మన అభివృద్ధి అనేది ముందు సాగుతుంది. అవునా? మనకు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? ఒక నిర్దిష్టమైన కళను కనండి, ఆ కళను సాకారం చేసుకోవడానికి మనం ఎంతో కష్టపడి ఆ కళను సాకారం చేసుకోమని చెప్పినా చెప్పలేదా? పాఠవాలే మన అభివృద్ధిని నిర్దేశిస్తాయి. అవునా? ఇక్కడ పిల్లలు ఎంతో అభివృద్ధికి చెంది ఉన్నారు. ఇక్కడ మన స్కూల్ తరపు నుంచి ఒక IIT స్టూడెంట్ కాకుండా IITలే సాధించాలి మనం. అవునా? ఇందులో ఎంతమంది IIT సీట్లు తెచ్చుకుంటారు? సగమే చేయలేదు, మరి సగం మంది తెచ్చుకుంటారు. వెరీ గుడ్. మీరందరూ IIT సీట్లు తెచ్చుకొని మీ టీచర్స్ మీకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ఇతోధికంగా మా చేతనైందా కూడా మేము లయన్స్ క్లబ్ నుంచి కూడా మీకు సహకారాన్ని అందిస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా పురస్కరించుకుని భువనగిరి జిల్లా పరేడ్ మైదానం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకావిష్కరణ చేశారు. స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న, స్థానిక శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్ రెడ్డి మరియు జిల్లా అధికారులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మనమందరం కలిసి మాదక ద్రవ్య రహితంగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం. మాదక ద్రవ్యాల రహితంగా నేను చేయగలిగిందంత చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై
ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నల్లగొండ జిల్లా ఆర్యవేశ మహాసభ కేంద్ర కార్యాలయం కనకదుర్గ దేవాలయం పక్కన జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి యామ దయాకర్, జిల్లా పొలిటికల్ కమిటీ చైర్మన్ సుమా యాదగిరి, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి లక్షెట్టి శ్రీనివాస్, 48వ వార్డు కౌన్సిలర్ యామ కవిత దయాకర్, పట్టణ అధ్యక్షులు యామ మురళి, జిల్లా సభ్యత కమిటీ నమోదు కమిటీ చైర్మన్ వీరెల్లి సతీష్, కోటగిరి రామకృష్ణ, లకుమారపు శ్రీనివాస్, కాసం శేఖర్, బండారు వెంకటేశ్వర్లు, నల్గొండ శ్రీనివాస్, నాంపల్లి భాగ్య, నాంపల్లి నరసింహ, వనమ రమేష్, మాణికిషోర్, బండారి జ్యోతి, లీల మేడిశెట్టి, ఉమాశంకర్ మరియు కలకుంట్ల రవి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మనకి స్వాతంత్రం అని దేవరకొండ పట్టణ రవీంద్ర భారతి హైస్కూల్ ప్రిన్సిపల్ లెంకల లక్ష్మి అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్ర భారతి హైస్కూల్ ఆధ్వర్యంలో పాఠశాల నుండి విద్యార్థులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు భారతమాత స్వాతంత్ర సమరయోధులుగా ఒలింపిక్స్ క్రీడాకారుల వేషధారణలతో భారతమాతకు జై అంటూ జై జవాన్ జై కిసాన్ నినాదిస్తూ బస్టాండ్ వద్ద మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీని కొనసాగించారు. అనంతరం పాఠశాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశం మనకేమిచ్చింది కాదని దేశానికి మనమేమిచ్చామన్నదే ముఖ్యమని అన్నారు. స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు నేర్పిస్తూ వారిలో దేశభక్తిని అలవర్చుకోవాలని తెలిపారు. పాఠశాలలో విద్యాబోధనతో పాటు దేశ నాయకుల చరిత్రలు, దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన త్యాగమూర్తుల గురించి వివరించారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రచింపబడిందని, భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరునికి సమానమైన హక్కులను రాజ్యాంగాల్లో కల్పించారని తెలిపారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన మన భారతదేశానికి 3 రంగుల జాతీయ జెండా పతాక వందనమే జాతికి మనమిచ్చే గౌరవమని తెలిపారు. చిన్నారులు పాఠశాలలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన భారత క్రీడాకారులైన మనుబకార్గా, కె ఐశ్వర్య, వినేష్ పాఘట్, కె మూర్తి, అలాగే నీరజ్ చోప్రాగా, ఏ శివ, ఆనంద్ షరావత్గా, జె ఉమేష్, స్వప్నిక్ కుశలేగా, ఎన్ సాగర్, భగత్ సింగ్గా సంతోష్, ఝాన్సీ లక్ష్మీబాయిగా సిహెచ్ గ్రేశ్రీ, ఝాన్సీ లక్ష్మీబాయిగా శస్త్రిని వ్యవహరిస్తూ ఆద్యంతం పాఠశాలలో చిన్నారులు వేషధారణలో సందడి చేశారు. ఈ సందర్భంగా వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కొంచెం పైకి వెళ్ళండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కట్టంగూరులో బంగ్లాదేశ్ హిందువులను రక్షించుకుందామని నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. హిందువుల పట్ల జరుగుతున్న మారణకాండను ఖండించాలన్న బాబు వెంకటేశ్వర్లు. చిట్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సంఘం పట్టణ అధ్యక్షుడు వాసా విద్యాసాగర్. శాసనమండలి ప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.